శ్రీ గురుభ్యో నమః. వైశాఖ పురాణం 8వ అధ్యాయం. ఈ అధ్యాయంలో పిశాచత్వ విముక్తిని గురించి తెలియజేశారు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శృతదేవముని శృతకీర్తి మహారాజుకు పిశాచ కథను ఈ విధంగా చెప్పాడు. మహారాజా, వైశాఖ వ్రతం చేసి అన్నదానం చెయ్యని దోషం చేత నా తండ్రి పిశాచమై నర్మదా నదీ తీరంలో ఉన్న ఒక బూరుగు చెట్టు మీద ఉండేవాడు. ఆకలితోనూ దాహంతోనూ బాధపడుతూ ఉండేవాడు. ఎండిపోయిన శరీరంతో ఎండి నీడలేని బూరుగు చెట్టు మీద నివసిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు అతని కంఠానికి ఒక చిల్లు పడింది. ఏమీ తినలేక నీళ్లు కూడా తాగలేక మహా బాధపడుతూ ఉండేవాడు. ఇలా ఉండగా నేను అంటే శృతదేవముని కాశీయాత్ర చేసి రావాలని ప్రయాణం చేస్తూ మార్గవశాత్తు ఆ బూరుగు చెట్టు దగ్గర నుంచి వెడుతున్నాను. నీడను ఇయ్యలేనటువంటి బూరుగు చెట్టు మీద ఆకలి దప్పికలతో అలమటిస్తూ కంఠానికి పడ్డ రంధ్రం బాధిస్తూ ఉండగా ఆకలికి తాళలేనప్పుడు తన శరీర మాంసాన్ని కొరుకు తింటూ కేకలు పెడుతున్న ఆ పిశాచాన్ని చూసి నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఆ పిశాచం కూడా నన్ను చూసి నన్ను చంపడానికి సిద్ధపడింది. కానీ నా ధార్మిక ప్రవర్తన వల్లను తపోబలం వల్లను నన్నేమీ చేయలేకపోయింది. అప్పుడు నేను ఆ పిశాచాన్ని చూసి జాలిపడ్డాను. నువ్వెవరు? నన్ను చూసి భయపడకు, నేను నిన్నేమీ చేయను. మీకిలాంటి పిశాచ రూపము, ఈ గొంతు బాధ కలగడానికి కారణమేమిటి? చేతనైనంతలో నిన్ను ఈ కష్టాల నుంచి తప్పిస్తాను అన్నాను. ఇదెవంతా శృతదేవ మొహమని చెప్తున్నాడు. ఆ పిశాచం నేనతని కొడుకునే అని గుర్తించలేదు. అతను కూడా తండ్రి అని నాకు తెలీదు. అప్పుడు ఆ పిశాచ రూపంలో ఉన్నటువంటి వాడిలా చెప్పాడు. అయ్యా, నేను మైత్రుడను అనేవాణ్ణి. భూవరం అనే పట్టణంలో ఉండేవాణ్ణి. మాది సంకృతి గోత్రం. అన్ని విద్యలు నేర్చుకున్నాను. తీర్థయాత్రలు చేసి అన్ని నదుల్లోనూ స్నానం చేశాను. దేవతలందరినీ సేవించాను. కానీ వైశాఖ మాస వ్రతం గొప్పదని తెలిసి ఉండి కూడా ఆ వ్రతం చేయలేదు. ఎవ్వరికి గుక్కెడు మంచినీళ్లు ఇయ్యలేదు. అతిథి అభ్యాగతుల్ని ఆదరించి పట్టెడు అన్నం పెట్టి తృప్తిపరచలేదు. అభ్యాగత స్వయం విష్ణు అని తెలిసి కూడా పట్టెడు అన్నం పెట్టి ఎవరిని తృప్తిపరచలేదు. ఎవ్వరికీ ఎటువంటి దానమూ చేయలేదు. పిసినారితనంతో వీధిలోనికి వచ్చిన ముష్టివాడికి కూడా గుప్పెడు బియ్యం పెట్టలేదు. కాబట్టే నాకు ఈ పిశాచ రూపం వచ్చింది. నాకు శృతదేవుడు అని కొడుకున్నాడు. అతడు బుద్ధిమంతుడు, చదువుకున్న పండితుడు. నువ్వు అతని దగ్గరికి వెళ్ళు. నీ తండ్రి వైశాఖ మాసంలో కూడా అన్నదానం జలదానం చేయకపోవటం వల్ల పిశాచమై రేవా నదీ తీరంలో అంటే నర్మదా నదీ తీరంలో బూరుగు చెట్టు మీద ఉన్నాడు. వైశాఖ మాస వ్రతం చేసి పితృతర్పణం చేసి యోగ్యులైన బ్రాహ్మణులకు అన్నదానం చేస్తే అతనికి పిశాచత్వం నుంచి విముక్తి కలుగుతుంది, విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పు అంటూ దీనంగా ప్రార్థించాడు. అప్పుడు నేను ఆయనను నా తండ్రిగా గుర్తించి ఆయన పాదాల మీద పడి చాలాసేపు ఏడ్చాను. లేచి, తండ్రి, నేనే నీ కొడుకు శృతదేవుణ్ణి. తీర్థయాత్రలు చేస్తూ అనుకోకుండా ఇలా వచ్చాను. ఎన్ని సత్కర్మలు చేసినా పితృదేవతలకు ఉత్తమగతులు కలిగించనిచో వాడు పుత్రుడెలా అవుతాడు? వాడు చేసిన కర్మలు మంచివి ఎలా అవుతాయి? నీకు ఈ పిశాచ రూపాన్ని నుంచి బాధల నుంచి విముక్తి కలగాలి అంటే నేనేం చేయాలో చెప్పు తండ్రి అని ప్రార్థించాను. నా తండ్రి నన్ను గుర్తించి మరింతగా దుఃఖపడి కొంతసేపటికి తేరుకొని నాతో ఇలా అన్నాడు. నాయనా, నువ్వు చేయదలుచుకున్న తీర్థయాత్రలు చేసి ఇంటికి వెళ్ళు. సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ పూజ చేసి షడ్రసోపేతమైన అన్నాన్ని శ్రీ మాధవునికి నివేదన చేసి ఉత్తములైన బ్రాహ్మణుల్ని పిలిచి అన్నదానం చెయ్యి. అన్నదానం చేసి అతిథులను తృప్తిపరిచినట్లుగా మరే దానం చేసినా అలా తృప్తిపరచలేం. అందుకే
అన్నదానాన్ని మించిన దానం లేదు అంటారు. నా భవతి జనలోకే అన్నదానేన తుల్యం. అలా నువ్వు అన్నదానం చేసినందువల్ల నేనే కాదు, మన వంశంలోని పూర్వులు కూడా మోక్షాన్ని పొందుతారు. కాబట్టి అలా చేయమని చెప్పాడు. నేను తీర్థయాత్రలన్నీ పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చాను. నా తండ్రి మాటలు నా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. వైశాఖ మాసం వచ్చింది. మా తండ్రి గారి ఆదేశం ప్రకారం వైశాఖ మాస వ్రతం చేశాను. శ్రీ వైశాఖ మాధవ్ని యథావిధిగా పూజించి ఆయనకు నివేదన చేసిన అన్నాన్ని పూజ్యులైన బ్రాహ్మణులకు పెడుతూ వ్రతం పూర్తి చేశాను. నా తండ్రి పిశాచ రూపం విడిచి దివ్య రూపంతో నా దగ్గరకు వచ్చి నా భక్తి శ్రద్ధలకు మెచ్చుకొని ఆశీర్వదించి దివ్యమైన విమానం మీద ఎక్కి శ్రీ వైకుంఠ ధామానికి చేరాడు. కాబట్టి అన్ని దానాల్లోకి అన్నదానం చాలా గొప్పది. సర్వశాస్త్రాలు చెప్పిన ధర్మసారం కూడా ఇదే. రాజా, నీకు ఇంకేమి వినాలని ఉందో చెప్పు, వినిపిస్తాను అని శృతదేవుడు శృతకీర్తితో అన్నాడు. ఈ కథను నారదుడు అంబరీషునికి వినిపిస్తూ ఉన్నాడు. ఇది స్కాంద పురాణాంతర్గతమైనటువంటి వైశాఖ పురాణంలోని 8వ అధ్యాయం సంపూర్ణం. కనుక ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.